బతుకున్నాడు అనోలా మీకు? అయ్యో గదే మన యోగాల గురుగొల్ల. అసలు యోగా అంటే రామ్దేవ్ బాబా అంటే యోగా అన్నట్టే ఉండదు కదా కథ. కానీ ఏమన్నా చేస్తాడా అసలు? తలకాయ కిందికి, కాళ్ళు మీదికి, కడుపు లోపలికి పెట్టి అసలు యోగాలు కూడా గిట్లా చేయొచ్చని లోకానికి ఎరక చేసిందే రామ్దేవ్ బాబా వారు. అసలు నన్ను అడిగితే బాబా వారి విన్యాసాల ముందు మన బాలయ్య బాబా సోంటి ఇంటర్నేషనల్ జేమ్స్ బాండ్ హీరోలు కాదు కదా, జెమినీ సర్కస్ వాళ్ళు కూడా పనికే రారనిపిస్తుంది. అన్నట్టు ఇప్పుడు బాబా వారి తెరువుకు నేనెందుకు పోయినా అంటారా? నేను పోలే, సారు వారే వచ్చిండు. చూడురు మరి షానొద్దుల కత్తుండు. మన రామ్దేవ్ బాబా వారి విన్యాసాలు చూడక షానొద్దులు అవుతుందని ఫీల్ అవుతుర్రు కదా చాలా మంది. ఇక తెచ్చినా చూడాలి. అగో అటుపక్క పంటూనే బీహార్ టార్జన్ అట. టార్జన్ అంటే ఉరుకుడు, ఎక్సర్సైజ్ చేసుడు, కోతి లెక్క జంపింగ్ చేసి ఇట్లా తోపు. ఇప్పుడు ఈ టార్జన్ తోని మన రామ్దేవ్ బాబా వారు పోటీ పడతారు అన్నట్టు. రెడీ, స్టార్ట్, గో. ఏమన్నా ఉరుకుతుండా అసలు బాబా వారు? ఈ టార్జన్ ఉండే కాడు ఉండక ఆయన టాలెంట్ అంతా చూపించిండు. అవసరమా అనే? ఇప్పుడు బాబా కూడా చేయాలి కావచ్చు గిట్లా. అంతేనా పెద్ద మనిషి? కానీ రామ్దేవ్ బాబా గట్లా చెయ్యడు. నాకు తెలిసింది యోగా కాబట్టి నీ భుజాల మీద కూసోని మరీ యోగా చేస్తా అనుకుంటా ఇట్లా దూసుకపోయాడు. నిజంగా మనిషి మీద కూసోని కూడా యోగాలు చేయొచ్చని చెప్పిన ఈ రామ్దేవుడు చాలా గొప్పడు పూరి. ఆగుర్రి అసలు కథ ఇంకున్నది. సారు ప్రయాగరాజులనే ఉన్నాడు కదా కుంభమేళాల. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ కూడా ఆడాన్నే ఉంటాడు. ఇక రామ్దేవ్ బాబాను కలిసిండు. మరి బాబా వారు ఊకుంటాడా? ఇగో నీళ్ళల్లోనే సీఎం సార్కు యోగాలు ఎట్లా చేయాలో నేర్పుతుండు. మీరు కూడా చూసి తరించుర్రి. ఆహా అగో వాళ్ళ సంబరాలు చూడుర్రి. కానీ ఏ మాట కా మాటనల్లా. ఎవరన్నా పొద్దుగాల యోగాలు చేస్తారు, మాపటీలి యోగాలు చేస్తారు. కానీ పక్కపగటీలి ఎర్ర టెండల ఆ బాబా వారు, ఈ యోగి సారు వారు కూడా యోగాలు చేసి చూపించిర్రంటే సప్పట్లు కొట్టుర్రి మరి.